Hello everyone, welcome to Maple X Moses. I'm Moses. Today I just want to share some exciting news, and this is my first ever video. And not just because of my first video, but also I want to share some exciting news. World Cup champion Messi is coming to Toronto. Last time కూడా వచ్చిండు, but he played only 45 minutes. But I'm hoping this time he's gonna play 90 minutes. But literally, I don't want to miss this opportunity, and I was waiting almost for 3 weeks since I purchased these tickets. $300 మా ఫ్రెండ్స్ని కూడా అడిగిన వస్తారా అని. $300 అనేసరికి బాయ్ అన్నారు. ఇంకా $300 ఇంకా సరే అని చెప్పి కొన్నా. వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ టు సీ మెస్సీ. ఎందుకంటే I don't have to go Europe, America, anywhere. He's coming to right in front of my city, Toronto. Literally, I don't want to miss this opportunity. You can see my excitement. Yeah, right now I'm almost 10 minutes away to BMO Field. And it's near in exhibition place. We'll see in 10 minutes. ఆల్ రైట్ గైస్, నేనైతే స్టేడియం లోపలికి వచ్చేసిన. 1.5 కిలోమీటర్ దూరంలో కార్ పార్క్ చేసుకొని వచ్చేసిన. ఇంకా లేట్ అవుతుందని ఇదే నా టికెట్. గేట్ 3 సెక్షన్ 116. జర స్టార్టింగ్లో కన్ఫ్యూజన్ అయింది, బట్ అంత పెద్ద కష్టమేం కాదు. ఒక్కొక్కరు అయితే ఉరికిరు ఇట్లా మ్యాచ్ స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి. చాలా అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుండే. ఇట్లా స్టేడియం అంతా ప్యాక్డ్ అయిపోయారు, అంతా క్రౌడ్ అంతా. ఫస్ట్ 45 మినిట్స్ తర్వాత గోల్ పడ్డది. ఫస్ట్ హాఫ్ ఎండ్ అయిపోయాయి రెగ్యులేషన్ టైంలో. సెకండ్ హాఫ్ అయితే మెస్సీ చాలా క్లోజ్గా ఉండే. ఎందుకంటే అందుకే నేను ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో తీసుకున్నా. మెస్సీ రైట్ వింగర్ అనమాట. గోల్ కీపర్ నిజంగా చాలా బాగా ఆడిండు గోల్ కీపర్ అయితే. ఓ ఇదే మూమెంట్. మెస్సీ ఇంత దగ్గరగా చూస్తా అనుకోలే. లైక్ లిటరలీ 5 feet అవే. మ్యాచ్లో ఒక ఫన్నీ మూమెంట్ జరిగింది. ఒక చిన్న పాప స్వారేజ్ మెస్సీతో ఫోటో తీద్దామని వచ్చింది, బట్ పిచ్ ఇన్వేడర్స్ అంటారు వీళ్ళని, పట్టుకున్నారు. ఈ పాపని పట్టుకున్నాక రేటిగా అందరూ క్రౌడ్ అంతా ఈ పాపకి సపోర్ట్ చేసారు. కొంతమంది అయితే గుడ్ జాబ్ అన్నారు. Fans and anyone entering the field of play be subject to immediate prosecution and sanctions. Please remain in your seats and do not attempt to get onto the pitch. At the end of regulation time, your final score, Toronto FC 1, Inter Miami 1.
Well, you're probably gonna get some people out on the field now. What? They're probably gonna be a couple people that drive. What a match. It's 1-1 at the end. వావ్ వాట్ ఎ మ్యాచ్. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేను, ఇంత క్రౌడ్, ఇంత జనాలు, ఇంత అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. మెస్సీని చూడుడే గొప్ప అనుకున్నా, బట్ ఇంత డిస్టెన్స్లో చూసిన మెస్సీని కార్నర్లో. మెస్సీ రైట్ వింగర్, అందుకే నేను లెఫ్ట్ సెక్షన్లో తీసుకున్నా. సో దట్ వాజ్ అ క్రేజీ మ్యాచ్. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇది, బట్ వర్త్, ఎవ్రీ సింగిల్ పెన్నీ వర్త్. వావ్. వరల్డ్ ఛాంపియన్, మేబీ హీల్ ప్లే 1 or 2 years, దట్స్ ఇట్ మ్యాక్సిమం. బట్ మెస్సీని ఇంత దగ్గరగా చూస్తుంటే అసలు ఈజెస్ నిజామా, నేను మెస్సీని చూస్తున్నానా అనిపించింది ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్. ద సెకండ్ హాఫ్ అయితే మా సైడ్ ఉండే వాళ్ళ టీం అంతా. హీ హ్యాస్ టు స్కోర్ గోల్ ఫ్రమ్ అవర్ ఎండ్. సో ప్రతిసారి రుక్కుంటూ వస్తుంటే ఇట్లా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అది. ఇన్ని రోజులు 15 years, ఆల్మోస్ట్ 15 years టీవీలలో చూసి, ఐ మీన్ లైవ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినా. ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బట్ వావ్. అండ్ లిటరలీ థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు దిస్ కంట్రీ. It's gave so many memories so far. And thanks for watching my video. I hope you enjoy my video.